నువ్వు దూరస్తుడు అవుతావు. దేవుని యొక్క ఆ ప్రేమకు నువ్వు దూరం అవుతావు. ఆ ప్రేమటువంటి వాళ్ళ ఆలోచన చేయండి. అందుకనే బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని ఎదుట యథార్థనివిగా ఉండు. దావీదు పాపము చేసిన తర్వాత దావీదు కప్పిపెట్టే ప్రయత్నం చేయలేదు. ప్రేమటువంటి వాళ్ళారా, హీస్ విల్లింగ్ టు సరెండర్ టు గాడ్. దేవునికి సమర్పించుకునేదానికి దావీదు సిద్ధంగా ఉన్నాడు. తప్పిదమును సరి చేసుకునేదానికి దావీదు సిద్ధంగా ఉన్నాడు. ఆ నాతాను ప్రవక్త అన్నాడు, దావీదు ఆ ఘోరమైన తప్పిదము చేసింది నీవే అన్నప్పుడు వెంటనే దావీదు సింహాసనము మీద నుండి దిగి సాగిలపడి ప్రాధేయపడినట్టుగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యథార్థ హృదయుడు పాపాన్ని కప్పిపెట్టేవాడే కాదు, పాపాన్ని విడిచిపెట్టేటువంటి వాడు. నీవు పాపాన్ని కప్పిపెట్టి ఇతరులను మోసము చేసే ప్రయత్నం చేస్తున్నట్టయితే గుర్తుపెట్టుకో, నీ జీవితము దేవునికి అసహ్యంగా మారిపోయేటువంటి